సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. మనమైతే ఇప్పుడు 'కూలీ' మూవీకెళ్ళి వచ్చేసాం రివ్యూ చెప్పడానికి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్స్. సో నేనైతే ఇప్పుడే వెళ్ళిపోయి వస్తున్నాను 'కూలీ' మూవీకి. సో మూవీ గురించి చెప్పాలి అంటే కనుక ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం, లోకేష్ గారు. నేను ఇది పార్ట్ ఆఫ్ ఎల్సీయూ అనుకున్నాను. సో ఫస్ట్ అయితే అది చెప్పేస్తున్నా, ఎల్సీయూలో ఒక పార్ట్ అయితే కాదు ఇది. సో జస్ట్ ఒక నార్మల్గా ఒక మూవీ తీయాలన్నట్టే తీశారు, ఎల్సీయూలో పార్ట్ అయితే కాదు. అండ్ రజనీకాంత్ గారు కానీ, మీకు ఫస్ట్ హీరోలో అసలు స్టోరీ ఎంత పెద్దదంటే చాలా అంటే చాలా అంటే చాలా పెద్దది. మనకు ఆ స్టోరీ ఎందుకు, ఏంటి, వీళ్ళంతా ఎందుకు ఇది చేస్తున్నారు అనేది మనకి లాస్ట్ వరకు చెప్పరు. చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మనకు అర్థమవుతా ఉండిద్ది అనమాట స్టోరీ. స్టార్టింగ్ అంతా కూడా మనకి అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఎక్కడికో ఎండ్ అవుతుంది స్టోరీ. అండ్ సాంగ్స్ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక మోనికా సాంగ్ కానీ, కూలీ సాంగ్ కానీ బాగున్నాయి. సాంగ్స్ అయితే బాగున్నాయి, బీజిఎమ్స్ కూడా బాగున్నాయి. అనిరుద్ధ్ అయితే మంచి తన రోల్ అయితే ప్లే చేశాడు. అండ్ సీన్స్ ఎలివేషన్స్కి వాటికి అయితే అనిరుద్ధ్ బీజిఎం వల్లే కొన్ని సీన్స్ అయితే ఎలివేట్ అయినాయి. అండ్ ఈ సినిమాకి నాకు అనిపించింది ఏంటంటే, ఇచ్చిన హైప్కి అండ్ చూసిన సినిమాకి సాటిస్ఫై అయినట్టు నాకు అనిపించలా. ఎందుకు అంటే అంతేమి అంటే స్టోరీ పెద్దదే కానీ అంత జనాలకి నచ్చేసే అంత స్టోరీ అంటే చూసేసాం ఇట్లాంటి సేమ్ డ్రగ్స్ ఇల్లీగల్. కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక కొత్త ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చారనమాట. సో చాలా రొటీన్గా ఉంది స్టోరీ. ఏంటంటే హీరో విలన్ ఫైట్ చేయడానికి వెళ్తాడు, ఒక కేమో రోల్ వస్తుంది, బీజిఎం వస్తుంది, అంటే సాంగ్ వస్తుంది, విజిల్ కొడతారు, ఫైట్ ఉండిద్ది, అయిపోయింది. సేమ్ రొటీన్ స్టోరీస్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి చాలానే చూసేసాం మనం. లైక్ లియో కానీ, ఆల్రెడీ లోకేష్ గారిదే లియో కూడా. అందుట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కనుక మనకి ఎంత పిచ్చి వచ్చేసిద్ది. దీనికి ఇంటర్వెల్ బ్యాంక్ కూడా నాకు ఓకేగా అనిపించింది తప్ప అంత పిచ్చి వచ్చే అంత ఏం అనిపించలే. కాకపోతే దీంట్లో ఏదైతే ఎక్విప్మెంట్ కొత్తగా మనకి చూపించారో అది నిజంగానే ఇలాంటివి బయటకు రాకూడదురా బాబు అనిపించింది. అదొకటి చాలా బాగా అనిపించింది. అండ్ ఏమో వస్తే రావచ్చు మంచి కాజ్‌కి యూజ్ చేస్తే. చెడు కాజ్‌కి యూజ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారో మనకు తెలీదు. రియల్ లైఫ్‌లో ఇలాంటివి ఉంటాయని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో వచ్చి మంచి కాజ్‌కి యూజ్ అయితే బాగుండనిపించింది. ఏదైతే ఎక్విప్మెంట్ తీసుకొచ్చారో ఆ ఎక్విప్మెంట్, సాంగ్స్, బీజిఎమ్స్ ఇవన్నీ కూడా అనిరుద్ధ్ ఏదైతే ప్లే చేశాడో తన రోల్ చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ నేనైతే ఇది లోకేష్ గారి స్టాండర్డ్స్ కాదనిపించింది ఈ సినిమా. అండ్ ఏంటి పర్లేదు, ఓకేగా ఉంది సినిమా, అంతే తప్ప ఇప్పుడు మనం రోజు రెగ్యులర్గా దానికి ఇచ్చిన హైప్కి అంత మ్యాచ్ చేయలేకపోయిందని నా ఫీలింగ్, నా ఓన్ ఒపీనియన్. ఇది రివ్యూ అనేది ఎవరి బేస్డ్ ఒపీనియన్స్ వాళ్ళది కదా, సో నా ఒపీనియన్ అది. అండ్ పూజా హెగ్డే గారిది ఒక మోనికా సాంగ్ కోసమే వచ్చారు. శృతి హాసన్ త్రూ అవుట్ మూవీ ఉంటారు. తనకి ఇచ్చిన రోల్ నాకేమనిపించింది తెలుసా, శృతి హాసన్ ఏంట్రా బాబు అందరు కిడ్నాప్ చేయడానికి పెట్టుకుంటున్నారా ఏంటి. లైక్ చూస్తే మీరు రీసెంట్ మూవీస్ అన్నిట్లో కూడా సల్లార్ కానీ ఇది కానీ అన్ని తనని ఎత్తుకొని వెళ్ళిపోతారు. హీరో వల్ల ఆర్ హీరో ఎవరో ఒకరు వచ్చి ఆవిడని కాపాడుతూ ఉంటారు. ఇదే అయిపోయింది. ఆవిడ ఆ క్యారెక్టర్ చూసి ఇంకేం క్యారెక్టర్స్ ఇవే ఇస్తారేమో అనిపించేసింది. మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ అసలు మన టీఎఫ్ఐలో ఇన్ని రోజులు ఈ జమ్ని ఇలా వాడలేదేంట్రా బాబు అనిపించింది. కింగ్ నాగార్జున గారు అబ్బా ఏంటి అసలు అలా ఉన్నారు, చాలా ఫంకీగా చాలా బాగున్నారు. చాలా కొత్తగా అనిపించింది. వే ఆఫ్ వాకింగ్ స్టైల్, లుక్స్, ఆ డైలాగ్ డెలివరీ కూడా మొత్తం అంతా మార్చేశారు లోకేష్ గారు, యాటిట్యూడ్ అంతా కూడా. ఈ సినిమా కంప్లీట్గా నాగార్జున గారి కోసం చూడొచ్చు అనమాట. అండ్ క్లైమాక్స్ నచ్చలేదు నాకు, ఎందుకని నాకు తెలియదు, నచ్చలేదు నిజంగా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఇంకా మోర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఇంత హైప్ ఇవ్వడం వల్ల సినిమా ఓకేగా అనిపించింది. అండ్ నాగార్జున గారి రోల్ అయితే మాత్రం మీరు అందరూ ఫిదా అయిపోతారు. నాకు సినిమా మొత్తం నాగార్జున గారికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది కానీ, లైక్ ఎలా అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇది వద్దు ఇది పెట్టమ. సో ఈ సినిమా మొత్తంలో కూడా ఒక క్యారెక్టర్ని మనం అసలు మర్చిపోము. నేను చచ్చిపోయాను అనుకున్నారా, కాదు నేను అమరుణ్ణి. నేను ఈ డైలాగ్ త్రూ అవుట్ అంటే సినిమా వాళ్ళ నుంచి థియేటర్ నుంచి బయటకు వస్తూ
చెప్పుకుంటూనే వచ్చాను. నాకు దీని మీద ఈ క్యారెక్టర్ మీద ఖచ్చితంగా ఎన్ని మీమ్స్ పడతాయో చూడండి మీరు ఖచ్చితంగా. 'మన్యువల్ బాయ్స్' చూసారా మీరెవరైనా? అందుట్లో ఫ్రెండ్‌ని కాపాడుకొని తీసుకొస్తారు గదా! ఆయనే ఈ సినిమాలో దయాల్ గారు క్యారెక్టర్. ఆయన ఒరిజినల్ పేరు నాకు తెలీదు. సో, ఆయన క్యారెక్టర్ పేరే గుర్తుంది. ఆ క్యారెక్టర్‌కి మీరు ఫిదా అయిపోతారు సార్. ఫిదా అంతే. నేనైతే నిజంగా సినిమా ఆయనదేమో అనిపించింది నాకు. 'రజనీ' సార్‌ది గాదు, అదే 'నాగార్జున' గారిది గాదు గానీ ఆయన సినిమా అనిపించింది. త్రూ ఔట్ మూవీ ఆయనకిచ్చే హైపు వాయబ్బా! ట్విస్ట్‌లు వేరే లెవెల్. అది మాత్రం బావుంది. ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా డిజైన్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్‌కి ఒక గట్టి బలం ఉంది సార్. ఆ బలాన్ని కూడా మీరు గుర్తించాలి. ఆ అమ్మాయి కూడా చాలా చేసింది. ఇది చెప్పేస్తే మీకు ట్విస్ట్ పోయిద్ది కాబట్టి ఇది చెప్పట్లేదు. ఈ 2 క్యారెక్టర్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 'ఉపేంద్ర' గారినైతే మనకి లాస్ట్ వరకు అలా దాచిపెట్టి ఒక రూమ్‌లో బంధించి ఒక్కసారిగా ఇలా వదిలేస్తారనమాట. అలా వదిలేసినప్పుడు ఆయన ఇలా పేల్చేసి ఇలా అయిపోతారు మళ్ళీ. సో, ఆయన క్యారెక్టర్ ఆయనకేదైతే ఇచ్చారో ఆయన బాగానే ఫుల్‌ఫిల్ చేశారు. అండ్ ఆయనను చూపించడం చాలా చూపిచ్చారు. మనం 'యూఐ' మూవీలో చూసినప్పుడు కూడా తన ఏజ్ అనేది కనిపిస్తది గానీ, ఈ మూవీలో చాలా చూపిచ్చారు. ఏజ్ డీ ఏజింగ్ చేస్తారు కదా! అది చాలా అంటే చాలా చేశారు. లైక్ 30 ఇయర్స్ బ్యాక్ 'రజనీ' సార్‌ని చూపిచ్చారు. 30 ఇయర్స్ బ్యాక్ కట్టప్ప ఉంటారు గదా! ఐ మీన్ అదే 'రాజేంద్ర ప్రసాద్' అనే క్యారెక్టర్ చేసిన ఆయన కూడా డీ ఏజింగ్ చేసి చూపిచ్చారు. 'ఉపేంద్ర' గారిని చూపిచ్చారు. చాలా చూపిచ్చారు. అసల డీ ఏజింగ్ చేసింది చేశారు. లైక్ ఆ యంగ్ లుక్స్ కానీ అవన్నీ గూడా చాలా బావున్నాయి. ఏదైతే మనకి బీజీఎమ్స్‌తో ఇచ్చే హైప్ ఉండిద్దో అవి మాత్రం మనకి పిచ్చిగా నచ్చుతాయి. సో, మనకి 'శృతి హాసన్' గారి డబ్బింగ్ అయితే గనక ఎందుకు మరి ఆవిడ డబ్బింగ్‌కి ఎప్పుడు ప్రతిసారి ఇలా చేస్తారో నాకు తెలీదు. ఎవరో ఫారిన్ నుంచి వచ్చేసి మన తెలుగు డబ్బింగ్ చెప్తే ఎలా ఉండిద్దో అలా చేస్తారు. ఆవిడ డబ్బింగ్ ఎప్పుడు ప్రతిసారి అలాగే అనిపిస్తది. ఈసారి గూడా అలాగే ఉంది. అదొకటి బాలేదు. అండ్ 'రజనీ' సార్ అయితే ఈ ఏజ్‌లో గూడా మనకి చాలానే ఫైట్స్ ఉన్నాయి. చాలానే డాన్స్ స్టెప్స్ అదే 'కుక్కు కూలి' సాంగ్‌లో అయితే ఒకటి రొటేట్ చేస్తా ఇలా తిరుగుతా ఉంటారు కింద పడుకొని హెడ్‌తో. అది బావుంది స్టెప్పు. అండ్ చాలా కష్టపడ్డారు ఈ ఏజ్‌లో గూడా. అండ్ ఈ ఏజ్‌లో కూడా అంత ఫిట్‌నెస్ అండ్ నాగ్ సార్ గానీ, 'రజనీ' సార్ గానీ వీళ్ళంతా చాలా పెద్దోళ్ళు. ఈ ఏజ్‌లో వాళ్ళు ఈ రేంజ్ ఫైట్స్, ఈ రేంజ్ ఇవి చేస్తున్నారంటే గ్రేట్ కదా! కాకపోతే స్టోరీ కూడా లోకేష్‌కున్న క్రెడిబిలిటీ ఇది కాదనిపించింది. అంతే తప్ప ఓకేగా ఉంది మూవీ. నాకలా అనిపించింది. లాస్ట్‌లో మనకి అమీర్ ఖాన్ గారినైతే తీసుకొనొస్తారనమాట. ఆల్రెడీ మనందరికి తెలుసు ప్రమోషన్స్‌లో చూపిచ్చారు గాబట్టి. సో, అమీర్ ఖాన్ గారు ఎందుకొస్తారు ఏంటనేది మీరే చూడండి. అండ్ నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. వె అదనమాట. పోయినసారి 'లియో'కెలా హైపిచ్చి తీసుకెళ్ళి బిలో యావరేజ్ చేసేసారో, సేమ్ దీనికి కూడా ఫుల్ ఆన్ హైపిచ్చేసి ఓకే. యావరేజ్‌గా చేసేసారు. ఎందుకంటే అంత హైప్ పెట్టేసినప్పుడు మనం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. అవి రీచ్ అవ్వనప్పుడు మూవీ ఆబ్వియస్‌గా మనకది ఏ హైప్ లేకుండా వెళ్లి చూసామనుకో, ఇదే చాలా బావుందనిపిస్తది. అంత హైప్ ఇచ్చేసిన తర్వాత చూస్తే ఏంట్రా మనం సాటిస్ఫై అవ్వదు మన సోల్. సో, నాకలా అనిపిచ్చింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రివ్యూ అప్‌లోడ్ చేసేసి నెక్స్ట్ 'వార్ 2' కూడా వెళ్ళాలి. చూద్దాం 'వార్ 2' ఎలా ఉందో. 'వార్ 2' అంటే బిఫోర్ 4 మూవీస్ చూడాలంట. మరి అవన్నీ అయితే నేనేం చూడట్లేదు. అవన్నీ చూడకుండానే వెళ్తున్నాను. ఈవెన్ 'కూలీ' కూడా ఎల్‌సీయూ కాదు కాబట్టి ఐయామ్ సేఫ్ నేను చూసేసాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 'వార్ 2'కెళ్ళిపోయి 'వార్ 2' కూడా అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ మూవీ అయితే యావరేజ్ అనిపిచ్చింది. ఖచ్చితంగా మీరు వన్ టైమ్ వాచబుల్ మరీ అంత తీసి పడేసే సినిమా అయితే ఏం కాదులే గానీ, వన్ టైమ్ వాచబుల్ సేమ్ రొట్టలాగా అనిపిచ్చింది చెప్పాలంటే. సో, అదనమాట ఇవాల్టి మన రివ్యూ. లవ్ యూ ఆల్. బాయ్.